హాయ్ అండి. ఎన్నో రకాల చాట్లు అయితే మీరు టేస్ట్ చేస్తూ ఉండొచ్చు, తిని ఉండొచ్చు. కాకపోతే ఈ రకంగా చాట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఎక్కడ చూడలేదు అని అనుకుంటాను. ఎందుకంటే ఇది ఎక్కువ నార్త్ సైడ్ అయితే చాలా ఫేమస్. రుగిని చాట్ అంటారనమాట. ఈ చాట్కి చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ముందైతే బఠానీలు, కొమ్ము శనగలను ఉడికించుకున్నాను. 2 బంగాళదుంపలు వేసి మెత్తగా ఉడికించుకున్నాను. ఉల్లిపాయలు అయితే వేయించాను, ఆ తర్వాత టమోటా వేయించాను. కొంచెం మంట అనేది సిమ్లో పెట్టాను లేదని వంగి చూసానమాట. అయితే ఆ తర్వాత బంగాళదుంప బఠానీని మ్యాష్డ్ ఉంటే దాంట్లో చేయొచ్చు. ఇది పప్పు గుత్తి, నేను పప్పు గుత్తితో చేస్తున్నాను. మెత్తగా చేసుకోవాలి. బంగాళదుంపలు, బఠానీలు, ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ బాగా కలిసిపోవాలన్నమాట. అందులోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసాలి. ఎప్పుడు కూడా చల్లనీళ్ళు వేసేస్తూ ఉంటారు చాట్ ఉడకడానికి కోసం. అలా వేయకూడదండి, వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. చల్లనీళ్ళు వేస్తే చల్లబడిపోతుంది కూర, అలా అవ్వకూడదు. అందుకోసం వేడి నీళ్ళు వేయాలి. వేడి నీళ్ళు వేసి బాగా పప్పు గుత్తితోటి మెత్తగా చేసేయండి. చాట్ అంటే కొంచెం వాటర్గానే ఉంటుంది కదా, ఎంత కావాలో అంత వాటర్ వేసి కొంచెం 10 నిమిషాల వరకు ఉడికించి ఆ తర్వాత కొత్తిమీర వేసి దించేయండి. సూపర్గా ఉంటుంది. ఇందులోని జీలకర్ర పొడి, ధనియాలతో పొడి పాటు మీరు ఏమంటారు దాల్చిన చెక్క పొడి కూడా వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.